ఎవరైతే కీ మెంబర్ ఉన్నారో, అంటే ఇప్పుడు మీరు చూపించిన జాలర్లు అందరూ బయటికి 22 మంది జాలర్లు హ్మ్. బయటికి రావడానికి ఎవరైతే కీ మెంబర్ ఉన్నారో, అతని గురించి సినిమాలో గాని ఎక్కడా కూడా అసలు మెన్షన్ చేయలేదు అని చెప్పేసి అతను కంప్లెయింట్ చేయడం. దానికి కంప్లెయింట్ ఇన్ ద సెన్స్ అదే అతను ఇష్యూ రైజ్ చేయడం. అసలు యాహ్! యాక్చువల్‌గా తీసుకొచ్చి అంతా చేసింది ఆ సీఎస్ దగ్గర తీసుకెళ్ళిందంతా నేను. అలాంటిది నా పేరు గాని, లేదంటే నా క్యారెక్టర్ అనేది గాని అసలు ఆ హ్మ్. స్టోరీలో ఎక్కడ లేకపోవడం అనేది బాధాకరం అని చెప్పేసి అతను మెన్షన్ చేశారు. యాహ్! సో, యాహ్! అది అల్లు అరవింద్ గారి దగ్గరికెళ్తే లేదు అది కూడా రీసెంట్‌గా మా దగ్గరికొచ్చింది. యాహ్! అండి. మేమది రిలీజ్ తర్వాత ఐ విల్ ష్యూర్‌లీ ఆన్సర్ దిస్ అని చెప్పేసి అన్నారు. ఏం సో లేదండి. దానికోసం ఇప్పుడు ఎవరైతే మీరంటున్నారో ఆయనే కాదు, చాలామంది ఆళ్ళకి సపోర్ట్ చేసిన చాలామంది ఊరు పెద్దలు, హ్మ్. ప్రెసిడెంట్సు, సర్పంచులు గావచ్చు, ఫిషర్‌మెన్ కమ్యూనిటీ హెడ్స్ కావచ్చు, ఈళ్ళందరినీ ఈరోజు పొద్దున్నే హైదరాబాద్ పిలిపించి వాళ్ళకి చిన్న థాంక్స్ చెప్తూ, వాళ్ళకి చిన్న సన్మానంలాగా గూడా ప్రెస్ మీట్ ముందు పెట్టి వాళ్ళందరికీ అడ్రెస్ చేస్తూ ఒక ఈవెంట్ గూడా చేశారండి. అది త్వరలో అది రిలీజ్ ఓకే. బట్ అవ్వబోతుంది. అంటే సినిమాలో ఆ కీ డీటెయిల్స్ సినిమాలో మిస్ అండి అవ్వడానికి రీజన్ యాక్చువల్‌గా ఏంటి? అది నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే బేసికల్లీ ఇట్స్ ఏ ఇది బేసికల్‌గా ఇది రియల్ స్టోరీ అనే దానికంటే రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్ ఒక ఫిక్షన్ లవ్ స్టోరీ అని హ్మ్. హ్మ్. చెప్పొచ్చండి. హ్మ్. అది సినిమా చూసిన ఎవరికైనా అర్థమైపోద్ది. అది స్పూన్ ఫీడింగ్ ఇవ్వాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు ఆయనకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు నేను చెప్పాలనుకుంటున్నానంటే సో వాళ్ళని ఇప్పుడు యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు ఒక లవర్ అయినా తీసుకురావచ్చు, ఒక వైఫ్ అయినా తీసుకురావచ్చు, ఒక తమ్ముడైనా, ఒక ఊరి పెద్దయినా, ఒక లాయర్ అవును. అయినా ఎవరైనా అది అది అక్కడ ఏంటంటే ఒక హ్యూమన్ బీయింగ్ నేచర్ అండి అది కామన్‌గాను. సో, బట్ నేనిక్కడ ఏం చేశానంటే, నా ఫిక్షన్ లవ్ స్టోరీకి హెల్ప్ అయ్యే అంశాలు, ఈవెంట్స్‌ని మాత్రమే నేను తీసుకొని దీంట్లో జత చేయడం జరిగింది తప్ప, సో, అంటే ఎక్స్‌క్లూజివ్‌గా ఉన్నదున్నట్టుగా లేదంటే ఎవరు హెల్ప్ చేశారో అవన్నీ డీటెయిలింగ్‌గా అండర్‌లైన్డ్‌గా రాసుకొని వాళ్ళని అడ్రెస్ చేద్దామని అనుకోలేదు. అండ్ దీన్ని జస్ట్ ఒక లవ్ స్టోరీ లాగా చూస్తేనే బావుంటది. అలా చూస్తేనే కరెక్టు అనేది నా ఫీలింగ్ అండి. ఓకే. అండ్ ఇంకొకటి రైజ్ అయిందేంటంటే అంటే కొంచెం పొలిటికల్ చేశారు దాన్ని ఆ స్పెసిఫిక్ థింగ్‌ని. అంటే జగన్ గురించి కానీ, లేదంటే వీట్లన్నిట్ల గురించి అసలెక్కడా కూడా ప్రస్తావించలేదు. ఎందుకంటే వన్ ఆఫ్ ద కీ పర్సన్ టు ఫైట్ అని చెప్పేసి వాళ్ళెక్కువ అంటే తండేలు యాక్చువల్ వాళ్ళు బయటికి రావడానికి రీజన్ అంటే ఇది ఇంటర్నేషనల్ అఫైరా, నేషనల్ అఫైర్ అనేది పక్కన పెట్టేస్తే, బట్ దాన్ని ఎక్కడా కూడా చూపించలేదు అని చెప్పేసి అది కూడా ఒక ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అంటే నెగెటివ్ అని కాదు. ఇట్స్ ఎ హ్మ్. పాజిటివ్ ట్రెండే. యాహ్! అండి. కాకపోతే అది గూడా ట్రెండ్ అవుతుంది. సో, దాన్ని ఎలాగా అంటే ఇది సేమ్ ఆన్సర్ దానికి కూడా రిప్లికేట్ అవుద్దా? ఆబ్వియస్‌లీ అవుతది గదండీ. ఎందుకంటే ఇప్పుడు అదే యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఏదైతే వాళ్ళు అంటే జనరల్‌గా వాళ్ళు ఏదైతే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారో, మా పేర్లు రాలేదు, లేదంటే ఈ పార్టీ పేరు రాలేదు, ఆ పార్టీ పేరు రాలేదు అని ఎలాగైతే ఆళ్ళు ఫీల్ అవుతున్నారో, అది పార్టీ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ పార్టీ పీపుల్ గూడా చూడాల్సిందేంటంటే ఇదొక లవ్ స్టోరీ కిందే హ్మ్. చూడాలి.